Match the pictures in box A with words in box B. ఏ బాక్స్లో ఉన్న పిక్చర్స్ని బి బాక్స్లో ఉన్న పదాలతో జతపరచాలి. రైట్ డౌన్ ది మిస్సింగ్ లెటర్స్. కింద ఇచ్చిన పదాలలో మిస్ అయిన లెటర్స్ని రాయాలి. Here are some words from your reading text. Arrange them in alphabetical order. One has been done for you. కింద కొన్ని పదాలను ఇచ్చారు, వాటిని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి. కాపీ ద ఫాలోయింగ్ వర్డ్స్. కింద ఇచ్చిన పదాలని కాపీ రైటింగ్ రాయాలి. రీడ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ది మిస్సింగ్ లెటర్స్. కింద ఇచ్చిన పదాలని చదివి అలాగే వాటితో పాటు ఇచ్చిన పదాలలో మిస్ అయిన లెటర్స్ని మనం ఫిల్ చేయాలి. కాపీ ద ఫాలోయింగ్ వర్డ్స్. కింద ఇచ్చిన పదాలని కాపీ రైటింగ్ రాయాలి. సర్కిల్ ది యాక్షన్ వర్డ్స్ అండ్ రైట్ డౌన్ ఇన్ ది స్పేసెస్ ప్రొవైడెడ్. కింద ఇచ్చిన పదాలలో యాక్షన్ వర్డ్స్ అంటే వెర్బ్స్ని గుర్తించి కింద రాయాలి. రీడ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ది మిస్సింగ్ లెటర్స్. కింద ఇచ్చిన పదాలని చదివి అలాగే వాటితో పాటు ఇచ్చిన పదాలలో మిస్ అయిన లెటర్స్ని మనం ఫిల్ చేయాలి. యాడ్ ఇంగ్ టు ది వెబ్స్ అండ్ ఈడి టు ద వెబ్స్. కింద ఇచ్చిన వెర్బులకి ఇంగ్ ఈడి యాడ్ చేసి మనం వాటిని రాయాలి. Here are some words from the text. Pick up the nouns and write them down in the space provided. One has been done for you. కింద ఇచ్చిన పదాలలో నౌన్స్ని గుర్తించి రాయాలి.
Make polite way of asking questions from the substitution table given below. కింద ఇచ్చిన సబ్స్టిట్యూషన్ టేబుల్ నుంచి మనం రిక్వెస్ట్గా అడిగే క్వశ్చన్స్ని తయారు చేయాలి. Fill in the blanks with the correct words in the given box. కింద ఇచ్చిన బాక్సులో పదాలతో అక్కడ ఇచ్చిన ఖాళీలని పూరించాలి. Join the words and make meaningful words. Write them in the space provided. One has been done for you. ఇక్కడ ఇచ్చిన రెండు పదాలను జత చేసి ఒక అర్థవంతమైన వాక్యాన్ని మనం తయారు చేయాలి. Your teacher will dictate some words. Write them down. ఇక్కడ టీచరు టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని వర్డ్స్ని డిక్టేషన్ చెప్పాలి. విద్యార్థులు వాటిని ఇక్కడ రాయాలి. మ్యాచ్ ది పిక్చర్స్ ఇన్ బాక్స్ ఏ విత్ వర్డ్స్ ఇన్ బాక్స్ బి. ఏ బాక్స్లో ఉన్న పిక్చర్స్ని బి బాక్స్లో ఉన్న పదాలతో జతపరచాలి. Fill in the grid by using the words given in the help box. అక్కడ ఇచ్చిన గ్రిడ్లో పక్కన ఇచ్చిన సహాయ పదాలను ఉపయోగించి మనం పూర్తి చేయాలి. Write the singular or plural words in the given nouns. కింద ఇచ్చిన నౌన్స్ని సింగులర్ ప్లూరల్ వర్డ్స్ని మనం రాయాలి. Look at the substitution table and write meaningful sentences. ఇక్కడ ఇచ్చిన సబ్స్టిట్యూషన్ టేబుల్ నుంచి అర్థవంతమైన వాక్యాలను రాయాలి. Fill in the blanks and write down the words in the spaces provided and has been done for you. ఇక్కడ ఇచ్చిన పదాలలో ఖాళీలను సరైన అక్షరాలతో పూరించి ఆ వర్డ్స్ని పక్కన రాయాలి. Make compound words, choosing one word from list A and another from list B. Write those words in the space provided. ఇక్కడ ఇచ్చిన ఏ బి లిస్టుల నుంచి రెండింటి నుంచి రెండు పదాలను మనం సెలెక్ట్ చేసుకొని మనం కాంపౌండ్ వర్డ్స్ని ఇక్కడ తయారు చేసి పక్కన రాయాలి.
Choose the corrective negative form and fill in the blanks. One has been done for you. ఇక్కడ ఇచ్చిన ఖాళీలలో సరైన వ్యతిరేక అర్థం వచ్చే వాటిని సెలెక్ట్ చేసుకొని మనం ఫిల్ చేయాలి. Answer the following questions in simple present forms. One has been done for you. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకి సింపుల్ ప్రజెంట్ ఫామ్లో మనం ఆన్సర్ని రాయాలి. Read the following contracted forms given in the box. Complete the table with contracted forms. ఇక్కడ ఇచ్చిన కాంట్రాక్టెడ్ ఫామ్స్ని మనం చదివి పక్కన ఇచ్చిన టేబుల్ని పూర్తి చేయాలి. Put upper stroke at appropriate places. Rewrite them. One has been done for you. ఈ కింద ఇచ్చిన వాక్యాలలో అప్పర్ స్ట్రోక్ని మనం సరైన ప్లేస్లో ఉంచి తిరిగి వాటిని రాయాలి. ప్రిపేర్ ఏ పోస్టర్ ఆన్ రైట్ టు ఎడ్యుకేషన్. పైన ఇచ్చిన పోస్టర్ మాదిరిగా రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఇక్కడ ఒక పోస్టర్ని చేయాలి. Write a letter to your class teacher asking for one day leave as you are suffering from stomach ache. మీరు కడుపు నొప్పి ఉన్న కారణంగా స్కూల్కి సెలవు అడుగుతూ మీ టీచర్కి ఒక లెటర్ని ఇక్కడ రాయాలి. లెట్స్ రీవిజిట్ ది సెంటెన్సెస్ ఫ్రమ్ దిట్ రీడింగ్ టెక్స్ట్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ని మన టెక్స్ట్ బుక్లో మనం చూడాలి. తర్వాత రైట్ సమ్ మోర్ పాసిబుల్ సెంటెన్సెస్ దట్ యూ కెన్ డూ. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ మాదిరిగా మరికొన్ని సెంటెన్సెస్ని మనం చేయాలి. లెట్స్ రీవిజిట్ ది సెంటెన్సెస్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ చూసి రైట్ సమ్ మోర్ సెంటెన్సెస్ యూజింగ్ ఐ విష్. యూ కెన్ యూజ్ ది గివెన్ ఇన్ ది బాక్స్. ఇక్కడ ఇచ్చిన ఇంట్లో ఆ బాక్స్ నుంచి ఉపయోగించుకొని మనం ఐ విష్ అనే దాన్ని ఉపయోగించుకొని సెంటెన్సెస్ని ఇక్కడ రాయాలి. Read the comprehension. Read the lesson and answer the following questions. ఈ రీడ్ ది కాంప్రహెన్షన్లో వచ్చేసరికి మన టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్కి సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. లెసన్ చదివి ఇక్కడ క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వాలి. Read the following statements and state true for the right statements and false for the wrong statements. ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చిన స్టేట్మెంట్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ ద్వారా మనం తెలపాలి. Read the passage and answer the
ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఒక ప్యాసేజ్ని ఇవ్వడం జరిగింది. దాన్ని చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులను రాయాలి.